చంద్రబాబు హత్య రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఆయన చేపట్టిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. సంక్షేమంలో రాష్ట్రాన్ని అగ్రప్రధాన నిలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాలు అండగా నిలుస్తున్నారని అంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొడా చైర్మన్ మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు నాపై కూడా రాళ్ల దాడి జరిగిందంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మీరే చెప్తారు చిల్లర రాజకీయాలని. తప్పకుండా వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వర్లు ఒక పెద్ద పార్టీకి అధ్యక్షులు ఈరోజు ఒక చిన్న దాడి జరిగితే ఒక పెద్ద దాడి జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి వాళ్ళందరూ కూడా ఈ విధంగా రాజకీయాలు చేయడం చాలా బాధాకరం. తప్పకుండా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మాటలు ఇంత హేళనగా ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే మాట్లాడడం వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవన్నీ కూడా మే 13 వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు తెలియవు. మే 13వ తేదీ అయిన తర్వాత జూన్ 4వ తేదీ వాళ్ళకి రిజల్ట్ అనేది తెలుస్తుందని తెలియజేస్తున్నాను. అంటే ఈ రోజు వాలంటీర్లపైన మొదటి నుంచి విషయం కక్కుతున్నటువంటి చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగాను ఇటు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా రాజీనామా చేసి మీతో పాటు కలిసి నడిచేందుకు వస్తున్నారు. ఈ విధంగా ఏ విధంగా చూడాలంటారు జనాలు విపక్షం రావడం? చంద్రబాబు నాయుడు గారు రోజు కూడా మాట చెప్తాడని చెప్పి ప్రజలందరికీ తెలుసు. కానీ ఇంత లూజ్గా అంటే ఈ విధంగా మాట్లాడతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాలంటీర్ని ఎన్ని తిట్టాలో అన్ని తిట్టాడు, ఎన్ని మాటలు అన్ని మాట్లాడినాడు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు తిట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మరి వాలంటీర్లు గొప్పోళ్ళు, వాళ్ళు మేము ఏదో చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారంటే రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా కూడా మాట్లాడచ్చా అని చెప్పి ఒక వ్యక్తి ఆయనకి అంత వయసు అయిందనుకుంటే నాకు తెలియదు, కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వాలంటీర్లు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్కరోజే సుమారు కొన్ని వేల మంది వాలంటీర్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి మాట్లాడే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని చెప్పి వాలంటీర్లు కూడా మేమున్నామని చెప్పి జగనన్న సైనికుల్లాగా ముందుకు వస్తున్నారు. తప్పకుండా రాజీనామా చేసిన వాలంటీర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడడం అవసరం లేదు. ఎందుకంటే జూన్ 4వ తేదీ మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాలంటీర్ల రీఇనిషియేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు చేసిన దానికన్నా మరింత మంది చేసేలాగా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అందుకు ఏ ఒక్కరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరిగేలాగా మేమందరం కూడా వాళ్ళతో ఉంటామని తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు గడప గడపకు వెళ్తున్నారు. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది మీకు చూస్తా ఉన్నారు? ఎలా అనిపిస్తోంది? ఏ ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా ఒకటే చెప్తున్నారు, వన్స్ మోర్ జగనన్న మేము ఆశీర్వదిస్తామని చెప్పి. జగనన్న అంటే వాళ్ళకి ఎందుకో ప్రజలందరూ కూడా ఒక సినిమా హీరో, కూడా పెద్ద సినిమా హీరో, ఇండియాలో అంత పెద్ద హీరో కూడా ఇంత అభిమానం ఉండదేమో. జగనన్న చూస్తే కాదు, మేము బస్ యాత్ర కూడా చూసాము, అంత అభిమానంతో జనాలు ఉన్నారు. జగనన్న ఈసారి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా అత్యధికంగా జనాలు ఆశీర్వదిస్తారు. నాకైతే బలమైన నమ్మకం ఉందన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను తిరిగి మొదటి సంతకం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వారు ఎలాంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పని చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుచానూరు నుంచి.